अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dhaman till the very end. अवतार मेहर बाबा की जय। నిన్న వైరాగ్య గురించి చదువుకుంటున్నామండి. ఇక్కడ దాకా అయ్యింది. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. జయబాబు అండి, సంతోష్. జయబాబు సార్, వినిపిస్తుంది. బాగానే ఉంది, క్లియర్గా. In fact, the longing to go back to the source is present in each being from the very time that it gets separated from the source by the veil of ignorance. But it is unconscious till the aspirant enters the path. ఇక్కడ వైరాగ్య వైతాగ్ గురించి చెప్తూ, వైతాగ్ అనేది తాత్కాలికంగా కలిగేటటువంటి వైరాగ్యం, అది పర్మనెంట్ కాదు. నిజానికి వైరాగ్ అనేది అది రియల్ వైరాగ్యం అన్నట్టుగా ఇంతవరకు చెప్తూ ఉన్నారు. దాని గురించి బాబా ఇక్కడ కంటిన్యూ చేస్తే ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, నిజానికి ఆ మూలానికి వెళ్ళాలి అనేటటువంటి ఆ తపన, ద లాంగింగ్ టు గో బ్యాక్ టు ద సోర్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ బీయింగ్, ప్రతి జీవిలోనూ ఉంటుంది. ఎప్పటి నుండి ఉంటుంది అంటే, ఫ్రమ్ ద వెరీ టైమ్ దట్ ఇట్ గెట్స్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సోర్స్ బై ద వెయిల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అయితే అది ఎప్పటి నుండి ఉంటుంది అంటే, తన మూలం నుండి అది వేరుపడినప్పటి నుండి కూడా, ఎప్పుడు వేరుపడినప్పుడు ఆ అజ్ఞానం అనేటటువంటి తెర దాని మీద కప్పబడి ఉంటుంది. అప్పటి నుండి కూడా నేను నా మూలానికి చేరాలి, నా గమ్యానికి నేను చేరుకోవాలి అనేటటువంటి ఆ లాంగింగ్, తపన అనేది ఉంటుంది. కాకపోతే ఆ తపన తనలో ఉంది అన్న విషయం, ఆ ఎరుక దానికి ఏమాత్రం ఉండదు. ఎప్పుడు మళ్ళీ ఆ తపన గురించి ఎరుక ప్రారంభమవుతుంది అంటే, ఆ జీవి లేదా ఆస్పిరెంట్, ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించగానే ఆయనలో ఆ లాంగింగ్ అనేది, ఆ లాంగింగ్కి, నాలో ఆ లాంగింగ్ ఉంది అన్న విషయానికి సంబంధించిన ఎరుక ఆయనకు కలుగుతుంది అని చెప్పి ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాం. అయితే పాత్ అనే దాని గురించి స్టార్ మార్క్ కూడా పెట్టడం జరిగింది. ఇది డిస్కోర్స్ స్టేజెస్ ఆఫ్ ద పాత్ అనేటటువంటి చాప్టర్ చూస్తే దాని గురించి మరింత వివరాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాం ఈ పారాగ్రాఫ్. కంటిన్యూ చేయమంటారు సార్? నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదివండి. ఓకే సార్. The Sufis call this attitude of mind tawba, meaning repentance, and implying the turning away from or renouncing the life of the senses for the life of the spirit. అయితే ఈ స్థితిని, అంటే ఈ వైరాగ్యం పొందేటటువంటి స్థితిని, అంటే మనస్సులోని నా యొక్క మూలానికి నేను చేరుకోవాలి అనేటటువంటి తపన కలిగి ఉన్నటువంటి స్థితిని తౌబా అని సూఫీ పరిభాషలో పిలుస్తూ ఉంటారు. అర్థం ఏమిటి అంటే, అంతవరకు అయితే మనం ఇది ఆ థీమ్ ఆఫ్ క్రియేషన్ చార్ట్లో చూసుకున్నట్లయితే, ఆ చార్ట్లో రీఇన్కార్నేషన్ వరకు ఆ మానవుడు యొక్క ఆ దిశ ఒకవైపు తిరిగి ఉంటుంది. ఈ ఇన్వల్యూషన్లోకి, పరిణామ క్రమం నుండి అంతర్ముఖ ప్రయాణంలోకి ప్రవేశించగానే ఆ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫేస్ భగవంతుడి వైపు టర్న్ అవుతుంది అన్నట్టుగా రెనగేలి ఆ చార్ట్లో రిప్రజెంట్ చేసిన దాన్ని ఒకసారి మనం గుర్తించుకుంటే, అంతవరకు ప్రపంచం వైపు తిరిగి ఉన్నటువంటి మనస్సు ఒకసారిగా ఈ ప్రాపంచిక విషయాల నుండి కాకుండా లైఫ్ ఆఫ్ ద వరల్డ్ నుండి లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ వైపు వెళ్ళేటట్టుగా ఉంటుంది. దీన్నే సూఫీ పరిభాషలో తౌబా అని కూడా పిలుస్తుంటారు. వన్ హూ హ్యాస్ టేకెన్ దిస్ గ్రేట్ స్టెప్ డస్ నాట్ లుక్ బ్యాక్ అగైన్ at that which he has left behind. అయితే ఒకసారి భగవంతుడి వైపు తిరిగినటువంటి మనస్సు, ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడి వైపు వెళ్ళాడు అంటే, లైఫ్ ఆఫ్ ద సెన్సెస్ నుండి, అంటే ఇంద్రియాలకి లోబడి జీవించేటువంటి
ఆ జీవితం నుండి లైఫ్ ఆఫ్ ద స్పిరిట్, అంటే నిజానికి తనలో ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోవాలి అన్న దాని గురించి జీవించాలి అన్నట్టుగా మనిషి ఎప్పుడైతే తెలుసుకుని దాని వైపు ముందడుగు వేసి ప్రారంభిస్తాడో జీవితాన్ని, ఇంకా దానికి వెనుదిరిగి వెనక్కి వచ్చే పని అంటూ ఉండదు. అంటే తిరిగి మళ్ళీ లైఫ్ ఆఫ్ ది సెన్సెస్ లోకి వెళ్ళేటటువంటి పనే లేదు అన్నట్టుగా ఈ పారాగ్రాఫ్ లో చెప్తాను. జై బాబా అండి. జై. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి 2 పేరాల మీద? సంతోషి తౌబా అన్నది వైరాగ్యకి ఈక్వలెంట్ అంతేనా? ఇంకా సూఫీస్ అవును సార్, అవును. సార్ మీరు సమ్మప్ చేయండి సార్ నాగేష్ గారు. జై బాబా సార్, వినబడుతుంది కదండి? వినబడుతుంది సార్. నిన్న మనం చెప్పుకున్న సబ్జెక్టే ఇక్కడ మళ్ళీ చెప్పుకోవడం అవుతుందండి. మూలం నుంచి వేరుపడింది లెకాయిత్, ఈ విల్ టు బీ కాన్షియస్. అంటే నేను మళ్ళీ ఆ సోర్స్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఈ ఎడబాటు తపన తప్పనిసరిగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంటే మొట్టమొదట మూలము నుంచి వేరుపడడం, తర్వాత అంటే నేను ఎరుకతో భగవంతుడను అని తెలుసుకోవాలి అనేటువంటి తపనే నడిపించిందని చెప్పుకున్నాం. పరిణామాన్ని నడిపించింది అదే, పునర్జన్మ నడిపించింది అదే, అంతర్ముఖ ప్రయాణాన్ని నడిపించింది అదే. అయితే ఇది పూర్తిగా ఈ తపన తనలో దాగి ఉంది అనే విషయము మరుగున పడిపోయి ఉంటుంది. అది ఎప్పుడు అతని ఎరుకలోకి వస్తుంది? ఆత్మ, ఆ సాధకుడి ఆత్మ మార్గములోనికి ప్రవేశించగానే ఓ ఇది నాలో మొదటి నుంచి దాగి ఉంది అనే విషయం, దాని గురించిన ఎరుక అతనికి కలుగుతుంది. ఇది టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఈ సూఫీలు ఈ మానసిక దృక్పథాన్ని తౌబా అని పిలుస్తారు. అంటే మరచితన మందిరం చెప్పుకున్నాను చూడండి, ఆ మరచితన మందిరం అనేటువంటి పాట ప్రాయశ్చిత్తంలోంచి వచ్చిందనమాట అది కదా. ఇంకప్పుడు ఒకసారి ఆ ప్రాయశ్చిత్తం వచ్చినప్పుడు అతడు ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మకు సంబంధించిన జీవితం మీద ధ్యాస మరలిపోతుంది. మనము డిస్కోర్సెస్లో లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ అనేటువంటిది మనం చదువుకున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే గనక, అంటే ఆత్మ ఒకే జీవితంలో, ఒకే జన్మలో 2 జీవితాలను జీవిస్తూ ఉంటుంది. ఒకటి ఈ దేహము యొక్క సుఖంగా ఉంచడం కోసం జీవించడం. మనందరం చేసేది అదే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి స్నానం చేయడం, సబ్బులు రాసుకోవడం, పౌడర్లు రాసుకోవడం, ఇవి స్ప్రేలు కొట్టుకోవడం, దానికి మంచి ఆహారం పెట్టడం, నిద్ర, రెస్ట్ అంతా ఇవన్నీ ఆ దేహాన్ని ఈ భౌతికమైనటువంటి విషయాల గురించినటువంటి లంపటంలో జీవించడం. కానీ అది కాదు అసలు ఈ జీవితం యొక్క లక్ష్యము. అదేమిటట? ఆత్మ ఎరుకతో తన గమ్యాన్ని చేరుకోవడం కోసం మరొక్క అవకాశం. అదే ఈ జన్మ యొక్క లక్ష్యం. దాన్ని లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ అని అంటారు. ఎవడైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించేశాడో వాడు ఈ లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ మీదకి ధ్యాస మరలిపోతుందట. అంటే అప్పటి వరకు గడిపినటువంటి లైఫ్ ఆఫ్ ది మ్యాటర్ మీద ధ్యాస మరలిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి గనక ఈ గొప్ప అడుగుని గనక ఆత్మ తీసుకుంటే వెనుదిరిగి చూడడం అనేటువంటిది ఉండనే ఉండదు అని చెప్తున్నారు. అదే మనకి సంతోష్ చెప్పారు. ఆ రానోగాలి పెయింటింగ్లో వేసేటప్పుడు రానోగాలి చెప్పింది ఆవిడ, మిగిలిన బొమ్మ గురించి పెద్ద పట్టించుకోలేదు బాబా, కానీ అంతర్ముఖ ప్రయాణ ప్రారంభములో ఉన్న మనిషి గురించి చాలా చాలా శ్రద్ధ చూపించారు బాబా. వాడికి తల ఏ రంగు ఉండాలి, చొక్కా ఏ రంగు ఉండాలి, ఇవన్నీ బాబా దగ్గరుండి చెప్పారట. ఇలా ఇలా వాడికి బ్లూ షర్ట్ వెయ్యి. చూడండి, మనం ఆ బొమ్మ ఒక్కసారి చూపించండి సార్ రాజుగారు. ఓకే.
అది ఆత్మ ప్రయాణంలో గొప్ప టర్నింగ్ పాయింట్ అనమాట అది. అంటే ప్రపంచం మీద నుంచి దృష్టి మరల్చి భగవంతుడి మీదకు దృష్టి లగ్నం చేయడము. ఇది పార్ట్ 1లో ఉంటుందండి సంతోష్ ఇది? లేదు సార్, పార్ట్ 2లోని 10th చాప్టర్ ముందు ఉంటుంది. ఇది 10th 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ తర్వాత సార్. తర్వాత ఉంటుందండి. On 84 or 84. Okay, look sir, ఇంకా కింద. Okay, sir. ఎస్ సార్. చూడండి, ఆ కింద కూర్చొని భగవంతుడి వైపు మొహం తిప్పి ఉన్నాడు కదా, ఆ మొత్తం వరుసలో మొట్టమొదట ఉన్న వ్యక్తి. సార్ ఎస్ సార్, పర్వాలేదండి, సరిపోతుంది సార్. అదే చాలా స్పష్టంగా పెట్టారు అది. ఇది ఇక్కడ అదే కింద కూర్చొని చేతులు ఇలా ముందుకు చెప్పాడు కదా. అవునండి, అతడు ఓకే. అది ఆ బాబా ఆ బ్లూ కలర్ షర్ట్ గురించి స్పెసిఫిక్గా చెప్పారట. అది అంటే మనం బాబా 7 కలర్ ఫ్లాగ్లో కూడా బ్లూ కలర్, ఆ డివైన్ కాన్షియస్నెస్ అన్నారు కదా, అది స్కై బ్లూ కలర్. అది తౌబా స్థితిలోకి వెళ్ళిన వ్యక్తి అనమాట. ఓకే, ఎస్ సార్, ఇదండి నాకు అర్థమైంది. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి సంతోష్. Meher Baba says that there may be 1,000 seekers enjoying as many spiritual experiences, but there is only one path to the gnosis. అయితే ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో సారీ ఇదేనా సార్, ఇది కాదనుకుంటా సార్. ఓకే సారీ, ఓకే సారీ. Meher Baba says that there may be 1,000 seekers enjoying as many spiritual experiences, but there is only one path to the gnosis. అయితే వేలాది మంది ఈ సాధకులు ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గం, దీనే పాత్ టు ద గనోసిస్ అంటే దైవీ గనోసిస్ అనే దానికి మనం అనుభవంతో కూడినటువంటి జ్ఞానం అంటే ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కాకుండా నాసిస్ అనేది అనుభవంతో కూడినటువంటి జ్ఞానం. ద పాత్ ఆఫ్ నాసిస్ అంటే అటువంటి అనుభవంతో కూడినటువంటి ఆ దైవీ జ్ఞానానికి సంబంధించిన మార్గం అనేది ఒకటే ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ బట్ అన్ యాక్చువల్ పాత్వే. ఇది ఆంతరికమైనది అని అది నిజమైనటువంటి మార్గం అని చెప్తున్నారు. Though not an ordinary path, it is distinctly perceptible as such to the internal eye of the true pilgrim who travels along it. అయితే ఇది ఇట్స్ అన్ యాక్చువల్ పాత్వే అని చెప్తున్నారు. ఇది నిజమైనటువంటి మార్గం, కాకపోతే ఇది మనం భౌతికంగా చూసేటటువంటి నిజమైనటువంటి మార్గం కాదు. ఇది త్రూ ఇంటర్నల్ ఐ ద్వారా అంటే ఆంతరికమైనటువంటి నేత్రం ద్వారా ఇది, అలాగే ట్రూ పిలిగ్రిమ్ నిజమైనటువంటి ఆ బాటసారి ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటాడు అని చెప్తున్నాను. బట్ ఈవెన్ దోస్ మిస్టిక్స్ హూ హ్యావ్ ట్రూలీ ఎక్స్పీరియన్స్డ్ కెన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద సెక్షన్స్ ఆఫ్ ద పాత్ దట్ దే దెమ్సెల్వ్స్ హ్యావ్ ట్రావర్స్డ్. అయితే ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక మార్గం లాంటిది అని చెప్తున్నారు, కానీ ఇది భౌతికమైనటువంటి మార్గం లాంటిది కాదు. కేవలం
ఈ అంతర్నేత్రంతో ఉన్నటువంటి నిజమైన బాటసారులు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటారు అని చెప్తూ దాని కంటిన్యూషన్ ఏమని చెప్తూ ఉన్నారంటే ఈ మార్గం యొక్క స్పెషాలిటీ మిస్టిక్స్ ఎంతటి తత్వవేత్తలైనా సరే ఈ మార్మికవాదులైనా సరే నిజంగా ఆ బాటలో నడిచే వాళ్ళు మాత్రమే ఈ యొక్క మార్గంలో ఉండేటటువంటి ఆ సెక్షన్స్ గురించి వీటి గురించి చెప్పగలరు. అంటే దాన్ని ఇంకా మరింత వివరంగా నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆ మార్గం గురించి అవగాహన లేకపోతే వాళ్ళు ఆ విషయం గురించి కూడా ఏమి వివరించలేరు, చెప్పలేరు. దోస్ హూ హ్యావ్ రీచ్డ్ ద క్రిటికల్ పాయింట్ ఆన్ ద థర్డ్ ప్లేన్ క్యాన్ నో నథింగ్ అబౌట్ ద ఫోర్త్ ప్లేన్. అయితే ఇంతకు ముందు సెంటెన్స్ యొక్క వివరణ ఈ ఈ దీని గురించి చెప్తున్నారు. అంటే మనకు తెలుసు మార్గంలో బాబా 7 భూమికలుగా విభజించడం జరిగింది. ఆ 7 భూమికలకు కూడా దానికి సంబంధించినటువంటి సెక్షన్స్, సబ్ సెక్షన్స్ అవి ఉంటే అవి మనకి తర్వాత వస్తాయి. అయితే ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నారు, ఒక వ్యక్తి 3వ భూమిక వరకు వెళ్ళాడు అంటే ఆయనకి ఆ 3వ భూమిక వరకు సంబంధించిన ఎరుక మాత్రమే ఉంటుంది. అండ్ దే నో నథింగ్ అబౌట్ ద ఫోర్త్ ప్లేన్. ఇంకా ఫోర్త్ ప్లేన్ ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా తెలియదు. నార్ కెన్ దే లీడ్ ఎనీ వన్ అప్ టు దేర్ ఓన్ లెవెల్. అలాగే ఆ 3వ భూమికి వెళ్ళినటువంటి వ్యక్తి 4వ భూమి గురించి తెలియడం మాట పక్కన పెట్టినా సరే వాళ్ళు తాము ఎంతవరకు అయితే చేరుకున్నారో మార్గంలో అంతవరకు వాళ్ళు తీసుకువెళ్ళడం కూడా జరగడం అనేది ఉండదు అని కూడా చెప్తున్నారు. దేర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ లిమిటెడ్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞానం కానీ అనుభవం కానీ కేవలం వారికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఓన్లీ దోస్ ఆన్ ద 5th and 6th plane can bring others up to their own level and anyone upon whom their grace descends will be greatly benefited. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మార్గంలో 3వ భూమిక వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆయనకి 4వ భూమిక ఒకటి ఉందని తెలియదు. అంతేకాదు తాను 3వ భూమికలో ఉన్నాడు కదా, మిగిలిన వాళ్ళని 3వ భూమిక వరకు తేగలడు అంటే అది కూడా చేయలేడు. కాకపోతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో 5, 6 భూమికలకు చేరుకున్నట్లయితే అటువంటి ఆత్మ తాను ఉన్నటువంటి లెవెల్ వరకు అంటే 5, 6 భూమికల వరకు మిగిలిన ఆత్మను తీసుకొని రాగలదు. అలాగే ఈ 5, 6 భూమికల్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గ్రేస్ కానీ మిగిలిన వారి మీద పడితే వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో గ్రేట్లీ బెనిఫిటెడ్, వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను. అంటే జస్ట్ దీని వరకు చెప్పింది ఏంటంటే ఈ సీకర్స్ విభిన్న అనుభవాలు పొందుతున్నప్పటికీ కూడా మార్గంలో వాళ్ళు పొందేటటువంటి అనుభవాలు విభిన్నమైనప్పటికీ కూడా ఆ పాత్ ఆఫ్ నాసిస్ అనేది ఒకటే ఉంటుంది. ఈ పాత్ అనేది ఇట్స్ ఇంటర్నల్ పాత్, ఎక్స్టర్నల్ పాత్ కదండి. బాహ్యంగా మనకు కనిపించేదో రహదారి హిమాలయాలకు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఏదో భగవంతుడు తీసుకెళ్తుంది అనే టైప్లో కాదు. అదే ఈ పాత్ అనేది ఇంటర్నల్ ఐ ద్వారా ట్రూ పిలిగ్రిమ్స్ చూస్తూ అందులో ప్రయాణిస్తూ ఉంటాం. అయితే ఈ పాత్ గురించి మనం బయటికి ఎన్ని విషయాలు చెప్పినా సరే నిజమైనటువంటి అనుభవం ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ అనుభవం కూడా వాళ్ళు ఎంతవరకు ట్రావెల్స్ చేశారో, ఎంతవరకు ప్రయాణం చేశారో అంతవరకు మాత్రమే వాళ్ళు వివరించగలరు. వాళ్ళకి ఆ బియాండ్ ఆ పాత్రలో ఏముందో అన్న విషయం తెలియదు. అలాగే 3, 4 భూమికల్లో వచ్చినటువంటి వ్యక్తి తమ లెవెల్ వరకు వేరే ఆత్మను తీసుకుని రాలేరు, కానీ 5, 6 భూమికల్లో ఉన్నటువంటి వ్యక్తి తాము ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి వరకు ఇతరులను తీసుకొని రాగలరు, ఆధ్యాత్మికంగా వాళ్ళకి ప్రయోజనాన్ని చేకూర్చగలరు అని చెప్పి ఈ పారాగ్రాఫ్ లో చెప్తారు. జగవ సంతోష్ ఇక్కడ 4th ప్లేన్ వాడి గురించి చేయలేదు కదా, పక్కన తీసుకెళ్ళగలరా 4th ప్లేన్ వరకు? ఓన్లీ 5th and 6th అన్నారు కదా, అంటే 4th వాడు ఏం చేయలేడనే కదా. వాడు కూడా చేయలేడు అనుకుంటున్నాను. నా ప్రశ్నలు ఉన్నాయండి. ఈ ఫస్ట్ సెంటెన్స్ అండి సంతోష్, అంటే నార్మల్గా మనకి జనరిక్ టర్మ్స్లో ఏం చెప్తారంటే భగవంతుని చేరడానికి అనంతమైన మార్గాలు ఉన్నాయి,
అలా జనరిక్ చెప్తారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ, అనుభవాలు ఏ రకంగా ఉన్నా కానీ ఇంటర్నల్ పాత్ అంటూ ఒకటి ఉంటుంది జ్ఞానాన్ని పొందడానికి. అది మాత్రం ఎప్పుడు ఒకటే, బయటికి బాహ్యంగా వేరేగా అనిపించిన అలా తీసుకోవచ్చు అంటారు అది. ఆ, 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 అంటే అది రెండో సెంటెన్స్ వరకు నాకు అలానే అర్థమైందండి. అయితే నేనేమనుకుంటున్నానంటే బహుశా ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలు పొందినప్పటికీ మార్గం అనేది ఒకటే. లోపల ఇంటర్నల్ పాత్ అనేది ప్లేన్స్ లోంచి వెళ్ళడం ఇదంతా ఇంకా కామనే కదా, అలాగా అని అంటారేమో బహుశా. నాకు కొంచెం ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ బట్ అన్ యాక్చువల్ పాత్ అని అలా అన్నారు కదా. మరి జరుగుతుంది. మరి హఫీజ్ చెప్పాడు కదా, ఆత్మలు ఎన్ని ఉన్నాయో భగవంతుణ్ణి చేరే మార్గాలు అన్ని ఉన్నాయి అంటారు కదా. మరి దానికి దీనికి ఏదైనా కాంట్రడిక్టరీగా ఉందా అండి? అదేలేండి, నేను ఆ పాయింట్ మీద నేను అదే చెప్తాను. ఎక్స్టర్నల్ గా హౌ వీ పెర్సీవ్ హిమ్ అన్నది ఇన్ఫినైట్ టైమ్స్ ఉండొచ్చు. ఎలా ఏ గురువుని పట్టుకుంటా వాళ్ళకున్న సంస్కారాలను బట్టి వాళ్ళు ఒకసారి మనల్ని ఇంటర్నలైజ్ చేసిన తర్వాత బహుశా ఈ పాత్వే ఒకటే ఉంటుంది ఇంటర్నల్గా. కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పింది అంటే వాడు ఉన్న స్థితిని బట్టి వాడికి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు అని కూడా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ప్లేన్లో ఉన్నవాడికి ఒక రకంగా ఉంటాయి, సెకండ్ ప్లేన్లో కూడా ఉంటాయి. అది అన్నట్టుగా అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే ఆ, 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 ఈ కొద్దిగా సబ్స్ట్రాక్షన్ తీసినా సరే మస్తులు అనే వాళ్ళు ఒక రకమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటారు. మామూలుగా సాలిక్ అదే భూమికలో ఉన్న సాలిక్ మామూలు ఆర్డినరీ మ్యాన్ లాగా కనిపిస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. అవును. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు వెళ్ళే మార్గం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఓకే, అదే కొంచెం నాకు అదే అనిపించింది. సార్ మీరు సమ్అప్ చేయండి సార్. నాష్ జయబాబు సార్, అయితే సంతోష్ చాలా డీటెయిల్డ్గానే చెప్పారండి. దీనిలో ఒకటే మనం కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మనం మామూలుగా గురువు అనే పదం వాడుతూ ఉంటాం కదా. అంటే ఇతరులకు దారి చూపించేవాడు, చేయి పట్టుకొని నడిపించేవాడు, అతన్నే కదా మనం గురువు అంటాం. అయితే గురువుగా ఉండేటువంటి అర్హత ఎవడికి ఉంటుంది? అది స్పష్టంగా ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తూ ఉన్నారు. అంటే అతడు అవతారుడు కానీ, సద్గురువు కానీ, కనీసం 5-6 భూమికలకు చేరినవాడు కానీ గురువు అవగలడు. అంతేగాని 5వ భూమికకు ముందు అంటే 1, 2, 3, 4 భూమికలలో ఉన్నవాడు వాడు గురువు కాజాలడు. ఎందుకని వాడికి ఇంకా ఇతరులను నడిపించగలిగి వాళ్ళకి మార్గదర్శకత్వము చెయ్యగలిగిన అర్హత ఉండదు. అది స్పష్టంగా ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారండి. వాళ్ళకి ఎంతవరకు అంటే వాడు ఏ భూమికైతే దాటుకుని వచ్చాడో దానికి తెలుసుకోగలడు, అంతవరకే. వాడికి ఉన్నటువంటి జ్ఞానము వాడికే ఉపయోగపడుతుంది కానీ ఇతరులకు సహాయం చేయడానికి సరిపోదు. ఒక్క 5-6 భూమికలలో వాళ్ళు మాత్రం, ఒక 5లో ఉన్నాడు అనుకోండి ఒకడు, మరొక వ్యక్తిని 5వ భూమిక వరకు తీసుకురాగలడు. 6 చేరుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, మరొక వ్యక్తిని 6వ భూమిక వరకు తీసుకురాగలడు. అంటే గురువుగా వ్యవహరించేటువంటి సామర్థ్యం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది సార్ ఇది. తర్వాత ఇన్నర్ పాత్ అని చెప్పుకుంటున్నారు బాబా. ఎప్పుడు కూడా మొత్తము ఆ ఇన్నర్ జర్నీ, ఇన్నర్ పాత్ ఆ మాట ఎప్పుడు వాడుతూ ఉంటారు బాబా. ఎందుకని? పరిణామ క్రమము, పునర్జన్మ ప్రక్రియ ఇవన్నీ కూడా బాహ్యంగా నడిచేటువంటి ప్రయాణం. కానీ అంతర్ముఖ ప్రయాణం అనేటువంటిది ఆంతరికంగా చేసేటువంటి ప్రయాణము. కాబట్టి అదంతా ఇన్నర్. అది. ఎస్ సార్. జై బాబా సార్. చేయగలరు సార్ నాగేశ్వరండి. ఇందాక దెర్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ నాసెస్ అనే దానికి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరండి. నాకు ఎక్కలేదండి బోర్డులోకి, ప్లీజ్. అంటే నాకు అర్థమైనంత వరకు నేను చెప్తానమ్మా. అంటే నేను రైట్ అని చెప్పలేను కదా.
అక్కడ పాత్ ఆఫ్ గ్నాసిస్ అనేది క్యాపిటల్స్లో పెట్టి చెప్పారు బాబా కదండి. అది ఎస్ అంటే సార్, ఎస్ సార్. అంటే సత్యాన్ని తెలుసుకునేటువంటి మార్గము ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 భూమికలు. దానిలో ప్రయాణించేవాడు పొందే అనుభవాలు వేరువేరుగా ఉండొచ్చు గాక. కదండి. అది ఫిక్స్డ్. 1వ భూమిక, 2వ భూమిక, 3, 4, 5, 6, 7. ఎందుకంటే ఆ భూమికల గురించే డిస్కస్ చేశారు ఈ పేరా అంతా కూడా బాబా కదండి. ఏమ్మా పాత ఒకటే కానీ ఒక్కొక్కరు పొందే అనుభవాలు వేరు ఉండొచ్చు. వేరు వేరు ఉండొచ్చు. యా ఇంకోటి కూడా చెప్పారు సార్. జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా. జై బాబా సార్. ఇప్పుడు 5th, 6th లో వాళ్ళు నాట్ ఓన్లీ ప్లేన్స్ గ్రాస్ లో ఉన్న వాళ్ళు కూడా ప్లేన్స్ లో తీసుకెళ్తారు కదండి. అంటే ఇక్కడైతే మాత్రం ఇంకా అంత డీటెయిల్గా డిస్కస్ చేయలేదు బాబా. తర్వాత అదే. మనకి ఏమైనా వస్తుందేమో అది. అదే సార్. అంటే మనం గెస్ వర్క్ గానే చూసుకోవాలండి. Yes. రిస్క్ ఉంది కదా మన అలాగే. లిమిటెడ్ స్కోప్ మనది. అలాగే. ఓకే సార్, జై బాబా. అదే ఇంకోటి కూడా ఇక్కడ చెప్పారు సార్, ఇది ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ బట్ అన్ యాక్చువల్ పాత్వే అన్నారు. అవును. నార్మల్గా మనం ఎక్స్టర్నల్గా మాట్లాడుకునే పాత్వేలు ఉంటాయి, ఏ మతాన్ని ఫాలో అవుతున్నాం, ఏ దేన్ని ఫాలో అవుతున్నాం, అన్ని డిఫరెంట్ పాత్స్ అలా ఉంటాం కదా. అవన్నీ బాహ్యంగా ఉన్నప్పటికీ యాక్చువల్ పాత్వే ఇదే ఇంటర్నల్. అవునండి. అంటే యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, స్టే విత్ గాడ్లో కూడా ఫ్రాన్సిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. గుర్తుందో లేదో మీకు. ఓకే అండి. ఇప్పుడు ఆత్మ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు పరిణామ క్రమంలో గమ్యము నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఎవల్యూషన్లో రీఇన్కార్నేషన్లో దూరంగా వెళ్ళడు, అదే దూరంలో కంటిన్యూ అవుతాడు. రీఇన్కార్నేషన్ జరిగినంతసేపు కూడా మళ్ళీ ఎన్వల్యూషన్కి వచ్చేటప్పటికి రిటర్న్ జర్నీ మొదలు పెడతాడు కదండి. ఓకే అంతే అండి. అవును. మనం అప్పటి వరకు చెప్పుకున్నది. అయితే బాబా ఏమన్నారంటే రిటర్న్ జర్నీని ఎన్నర్ జర్నీ అని అన్నారు. అంటే పరిణామ క్రమములోను పునర్జన్మ ప్రక్రియలోను బాహ్యంగా ప్రయాణం జరిగింది. అవునండి. అంతర్ముఖ ప్రయాణంలో లోపలికి ప్రయాణం చేశాడు. అంటే గమ్యం వాడి లోపలే ఉంది. ఆ గమ్యం ఏమిటి? తానెవరో నిజంగా తెలుసుకోవడం కదా. అంచేత లోపలికి ప్రయాణించాలి అదంతా. సో ఇన్నర్ అది యాక్చువల్ పాత్వే, అది తిరుగులేదనమాట, అది వాస్తవం అనమాట. అది ఆ లోపలికి వెళ్ళి వాడు 1, 2, 3, 4, 5 అంటే ఆ సత్యము గురించిన అవగాహన కొద్ది కొద్దిగా పర్సంటేజుల్లో వాడికి పెరుగుతూ ఉంటుంది అనమాట. 1 రాగానే కొంత వస్తుంది, గమ్యం కనపడుతుంది. అంటే కొంత గమ్యం యొక్క లక్షణాలు జాడలు తెలుస్తూ ఉంటాయి. 2కి వెళితే ఇంకా బాగా తెలుస్తాయి, 3కి వెళితే ఇంకా బాగా తెలుస్తాయి, 6కి వెళితే డైరెక్ట్గా కనపడిపోతూ ఉంటుంది కదా. అవునండి. అవును. అలా అలా తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంటర్నల్ అనగానే లోపలికి జరిగేటువంటి వ్యవహారం, ఇది అంతా బయట కాదు. అదే కాన్షియస్నెస్ ట్రూత్ మీద పడడానికి ట్రై చేసే ప్రాసెస్ అంతా కూడా ఇంటర్నలైజేషన్. అంతే 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 అంతే. అంటే ఎవల్యూషన్లో బాహ్యంగా బాడీలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తాం కదా. అదే ఇక్కడ వీడు ఏం మార్పులు ఉండవు. మనిషిగానే ఉంటాడు, మనిషిగానే చేస్తాడు, మనిషిగానే పుడుతూ ఉంటాడు వీడు కదండి. ఎందుకని మార్పులన్నీ ఇంటర్నల్గా జరుగుతున్నాయి, ఎక్స్టర్నల్గా ఏ మార్పులు ఉండవు కదా. అవునండి. అదే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన? ఒక్క నిమిషం సార్, కాలేదు. సారీ, జై బాబా.
స్టార్ట్ చేయండి. కంటిన్యూ చేయండి సంతోష్. The individual souls of the world are within the limits of the gross sphere, which includes all the gross suns, moons, worlds, and all space. అయితే ఇంతవరకు ఆ పాత్ గురించి చెప్పారు. మళ్ళా బాబా ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తిగత ఆత్మల గురించి చెప్తూ ఉంటారు. సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణంగా ఉన్న ఆత్మలన్నీ కూడా ఈ గ్రాస్ స్ఫియర్ సూక్ష్మ భూమం యొక్క పరిధిలో ఉంటూ ఉంటారు. సూక్ష్మ భూమం అంటే ఏంటి అంటే సూక్ష్మ భూమంలో ఈ సూక్ష్మానికి చెందినటువంటి సూర్యుడు, చంద్రుడు, ప్రపంచాలు, అలాగే ఈ ఆకాశం, వీటన్నిటి యొక్క పరిధిలో వాటికి సంబంధించిన పరిమితుల్లో జీవిస్తూ ఉంటారు. A savage, ignorant of the most elementary scientific laws and of the code of the right and wrong, and a great philosopher or scientist are both within the bounds of the gross sphere. అయితే ఈ సూక్ష్మ భూమంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే, ఒకరు సహజ అంటే ఒక ఆటవికుడు, ఆయనకి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఎటువంటి అవగాహన లేదు, ఏది మంచి చెడు అన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆ విచక్షణ కూడా లేనటువంటి అత్యంత ఆటవికుడు అయినా, లేదా గ్రేట్ ఫిలాసఫర్, గొప్ప తత్వవేత్త లేదా శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్తకి గ్రాస్ స్ఫియర్లో అన్నీ తెలుసు. అయినా వీళ్ళిద్దరిని అంటే ఏమీ తెలియని ఒక ఆటవికుడిని తీసుకున్నా అన్నీ తెలిసినటువంటి ఒక సైంటిస్ట్ లేదా గ్రేట్ ఫిలాసఫర్ తీసుకుని గ్రాస్ స్ఫియర్ ఇద్దరు కూడా వితిన్ ద బౌండ్స్ ఆఫ్ ద గ్రాస్ స్ఫియర్, ఈ సూక్ష్మ భూమం యొక్క ఆ పరిమితిలోనే, హద్దుల్లోనే ఉంటూ ఉంటారు. ద ఫిలాసఫర్ మే బి క్వైట్ ఫెమిలియర్ ఇన్ ద థియరీ with the subtle sphere, and the scientist may be an authority on the extreme frontiers of the modern physics. But from the standpoint of the subtle, they and the savage belong to the gross sphere. అయితే ఇక్కడ దాన్ని మరింత వివరంగా చెప్తుంటాను. ఈ ఫిలాసఫర్కి సటిల్ స్ఫియర్కి సంబంధించినటువంటి థియరీ, మా జ్ఞానం మామూలుగా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయనకి తెలిసి ఉండొచ్చు. సటిల్ స్ఫియర్ అంటే ఇది అంటే కేవలం పుస్తకపరమైనటువంటి జ్ఞానం అంటారు. అలానే సైంటిస్ట్కి ఈ హ్యాస్ ద అథారిటీ ఆన్ ది ఎక్స్ట్రీమ్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ద మోడర్న్ ఫిజిక్స్, ఈ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటికి సంబంధించిన గొప్ప అవగాహన, దాని మీద పట్టు ఉండొచ్చు. కానీ సటిల్ పరంగా తీసుకున్నట్లయితే, అంటే సటిల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ సూక్ష్మానికి సంబంధించిన దృక్కోణంలో చూసినట్లయితే, సూక్ష్మ భూమికి సంబంధించి విషయాలు తెలిసినటువంటి ఆ సైంటిస్ట్ కానీ, లేదా భౌతికంలో ఎక్స్ట్రీమ్స్కి సంబంధించి విషయాల మీద పట్టు ఉన్నటువంటి అయితే సూక్ష్మానికి సంబంధించి విషయాలు తెలిసిన ఆ తత్వవేత్త కానీ, భౌతిక శాస్త్రానికి సంబంధించి గొప్ప పట్టు ఉన్నటువంటి ఈ సైంటిస్ట్ కానీ, వాళ్ళిద్దరూ కూడా గ్రాస్ స్ఫియర్లో ఆటవికుడు ఎలాంటి వాడు, అలాగే సటిల్లో వీడు కూడా అలాంటి వారే అని చెప్పి చెప్తున్నాను. Until the subtle sphere is experienced, Asis remains a subject for intellectual quibbling for all those belonging to the gross sphere, because by subtle we do not mean merely the finest form of the gross. అయితే ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మనం ఆ సూక్ష్మ భవనంలోకి ఎంటర్ అయ్యి దాన్ని అనుభవం చెంది దానికి సంబంధించినటువంటి ఆ యథార్థ జ్ఞానం పొందినంత వరకు కూడా మనం గ్రాస్ స్ఫియర్లో ఉండి దాని గురించి ఎన్ని మాట్లాడుకున్నా, గ్రాస్ స్ఫియర్ నువ్వు ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, లేదా అత్యంత అనామకుడైనటువంటి ఆటవికుడు అయినా ఒక్కటే. ఎందుకంటే ఆ సూక్ష్మానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా కేవలం మేధోపరమైనది అయ్యి ఉండొచ్చు, కానీ అందులోకి నిజంగా ఎంటర్ అయితేనే కానీ ఆ సూక్ష్మానికి సంబంధించినటువంటి ఆ నిజమైన అనుభవ జ్ఞానం అనేది పొందలేవు. అయితే ఇక్కడ సటిల్ అని చెప్పేసి బాగా డబుల్ కోట్స్లో పెట్టి అర్థం చేస్తుంటారు. సాధారణంగా మనం సటిల్ అంటే ఏదైనా విషయాన్ని సూక్ష్మంగా చూడాలి అంటే చాలా చిన్నది అన్న విషయంలో సటిల్ వాడతాం. కానీ ఇక్కడ బాబా చెప్తున్నారు, ఇక్కడ సటిల్ డస్ నాట్ మీన్ మియర్లీ ద ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద గ్రాస్లో అత్యంత చిన్నదాన్ని మనం సూక్ష్మం అని పిలుస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సూక్ష్మం అంటే ఆ సూక్ష్మం కాదు అని చెప్తున్నారు.
In the ordinary sense of the word, it may be correct to call very fine substances such as ether, the atom, vibration, light, subtle. But they are unquestionably gross, though in a very fine form. అయితే సాధారణంగా మనం ఈ ప్రపంచంలో ఏదైనా అత్యంత చిన్నదైనటువంటి దాన్ని సటిల్ అని పిలుస్తుంటాం, సూక్ష్మమైనది అని చెప్తుంటాం. సైన్స్లో ఈథర్, పరమాణువు, అలాగే వైబ్రేషన్స్, లైట్, స్పేస్, కాంతిని, ఆకాశాన్ని, వీటన్నిటినీ కూడా సూక్ష్మం పిలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మం అనేది ఈ భౌతికంగా మనం చూసే అతి చిన్న వస్తువు సూక్ష్మము, ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు మధ్య చాలా ఆంతర్యం ఉంది అని ఇక్కడ చెప్తున్నాను. ఫైనల్గా పారాగ్రాఫ్లో చెప్పేది ఏంటి అంటే, నువ్వు గ్రాస్ఫియర్లో ఉంటే గ్రాస్ఫియర్కి సంబంధించినటువంటి లిమిటేషన్స్, దానికి సంబంధించినటువంటి ఆదుల్లోనే ఉంటూ ఉంటావు. గ్రాస్ఫియర్ నువ్వు పెద్ద సైంటిస్ట్ అయినా, అత్యంత ఆటవికుడైనా లేదా తత్వవేత్తమైనా, ఆ సటిల్కి సంబంధించిన విషయాలు తెలిసిన తత్వవేత్తమైనా సరే, నీకు దానికి సంబంధించినటువంటి నిజమైన జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ సటిల్ స్పియర్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన అనుభవ జ్ఞానం ఉంటుంది. కానీ ఆ గ్రాస్ స్పియర్లో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే, నువ్వు గ్రాస్కి సంబంధించి సూక్ష్మ దృక్కోణంలో చూస్తే నువ్వు గ్రాస్ స్పియర్లోనే ఉన్నావు అని ఫైనల్గా ఈ పారాగ్రాఫ్లో నాకు అర్థమైంది. జై బాబా అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే ఒక విధంగా సంతోష్ నాకు అనిపించింది, మనం ఏదైతే ఇంటెలెక్చువల్ లెవెల్స్గా మనం మెజర్ చేసుకుంటూ ఉంటామో బాహ్య ప్రపంచంలో, ఈ చేంజ్ వచ్చేటప్పటికి ఇట్స్ నథింగ్ యాక్చువల్లీ. అన్నీ ఒకటే, సావేజ్ ఒకటే అన్నారు, సైంటిస్ట్ ఒకటే అన్నారు, ఫిలాసఫర్ అందరూ కూడా గ్రాస్ స్పియర్లోనే ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం ఈ సటిల్కి సంబంధించిన అవగాహన కానీ అనుభవం కానీ, అవగాహన కాదు కానీ అనుభవం ఉండదు అన్నది ఆయన. అంతే కదా సార్? ఇదే సారీ సార్, అది అవును సార్, అది థియరీగానే ఉంటుంది. కానీ ఇన్ కేస్ వాటి గురించి మనం చదివి విషయాలు తెలిసినా సరే, నిజంగా అందులోకి వెళ్ళి ఎంటర్ అయ్యే అనుభవాన్ని పొందినంత వరకు వీఆర్ ఆల్ ద సేమ్. ఓకే. ఈ సటిల్ అనే పదం కూడా బహుశా మనం సూక్ష్మ అనే వాడతాం కనుక ఇంకే వేరే పదం లేక కూడా సటిల్ వరల్డ్ అని పెట్టారన్నమాట. లాంగ్వేజ్ పరంగా లిమిటేషన్స్ ఉంటాయి కదా మనకి, ఊహకి దగ్గరగా ఉండేలాగా. ఇంకా అంటే అదర్వైజ్ లాంగ్వేజ్లో వర్ణించలేరేమో ఆ సూక్ష్మ ప్రపంచం అనేది ఏదైతే మనం పిలుస్తామో. అందుకని మళ్ళీ దాన్ని క్లారిఫై చేశారు బాబు, మీరు అనుకునే సటిల్ కాదు సుమా, ఇది సటిల్ అని పేరు పెట్టిన మూల ఇట్స్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ అని. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, మీరు సమప్ చేయండి సార్. ఇది జై బాబా సార్. సింపుల్. దీనిలో ఒక్క మాట చెప్పాలని ఉందండి. ఇప్పుడు మనమే తీసుకుందామండి. ఒక గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే గాడ్ స్పీక్స్ని తలకిందులుగా అవపోసన పట్టేసినటువంటి ఒక డాక్టర్ హెచ్పి భరూచా లాంటి వాళ్ళు, వీళ్ళంతా చాలా ముందుకెళ్ళిపోయారేమో మనకంటే అని మనం అనుకుంటామేమో అని బాబా చెప్తున్నారు. వీళ్ళందరూ సమానముగా స్థూల ప్రపంచములోనే ఉన్నారు, స్థూల చైతన్యంలోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకని? స్థూలము నుంచి సటిల్, గ్రాస్ నుంచి సటిల్ని వేరు చేసేది మేధోపరమైనటువంటి జ్ఞానము కాదు కదా, ఆత్మ యొక్క ఎరుక. అది దేని గురించిన ఎరుక కలిగి ఉంది, అది డిసైడ్ చేస్తుంది. అది ఇందాక రమణీరాజు గారు చెప్పినట్టుగా పదాలు లేక సటిల్, ఆ సటిల్, ఈ సటిల్ ఒకటి వాడుతున్నాం తప్ప అది వేరు ఇది వేరు స్పష్టంగా బాబా చెప్తున్నా. అయితే ఉదాహరణ చెప్పండి అని మీరు అడిగారు, నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను? నాకున్నది గ్రాసే.
కదా! నేను షటిల్‌లోకి ఎంటర్ అయితే అది ఎలా ఉందో నేను చెప్పగలను గానీ, మిగిలిందంతా ఊహించి మాత్రమే చెప్పగలను. ఉదాహరణకి బాబా డాక్టర్ హెచ్‌పి భరూచా గురించి ఇలా అన్నారు. వీడు చెప్పినట్టుగా గాడ్ స్పీక్స్ ఇంత ఔపోసన పట్టేసి, డిస్కస్ చేసి, ఇంత వివరించేవాడు ఇంకొకడు లేడు. కానీ ఏం ఉపయోగం? వాడికి అనుభవం 0 అన్నారు. అంచేత మనందరూ గాడ్ స్పీక్స్ పుస్తకం కంఠస్థం పట్టేసి నాలాగా ఇంకెవడో చెప్పలేడండి అనే స్టేజ్ రీచ్ అయిపోయినా మనం గ్రాసులోనే ఉన్నాము. అలాగే మహమ్మద్ మస్త్ ఉన్నాడు, చట్టీ బాబా ఉన్నాడు. వీళ్ళందరూ చాలా అడ్వాన్స్డ్ భూమికల్లో ఉన్నారు. వాళ్ళకి గాడ్ స్పీక్స్ అడిగితే నాకు తెలీదు అనొచ్చు. డిస్కోర్సెస్ వాడికి ఏం తెలియకపోవచ్చు. కానీ వాడికి పూర్తి ఎరుక ఉంది. సో, ఎరుక కలిగి ఉండడం ప్రధానం తప్ప, ఆ ఎరుక గురించి ఆ భూమికల గురించి జ్ఞానము అది ప్రధానము కాదు. అందుకనే బాబా అన్నారు, అన్ని విషయాలను ఆకలింపు చేసుకోగల గొప్ప శాస్త్రవేత్త, అక్షర జ్ఞానం లేనటువంటి ఒక ఆటవికుడు సమానంగా గ్రాసులోనే ఉన్నారు సుమా. అది ఈ ఈ దీనిలో చెప్పదలుచుకుంది. సింపుల్‌గా అంటే ఏ భూమికలో ఉన్నాడు అనేటువంటిది వాడికున్న జ్ఞానమును బట్టి కాకుండా, వాడికున్నటువంటి ఎరుకను బట్టి డిసైడ్ అవుతుంది. యెస్ సార్. ఇది సార్ నాకు అర్థమైంది. అదర్స్ కెన్ యాడ్. జై సార్. జై బాబా సార్. మిగిలిన వాళ్ళ ఒపీనియన్స్ చెప్పొచ్చండి, యాడ్ చేయండి ఎవరిని. సార్ దీన్ని బట్టి నేను క్వశ్చన్ సిల్లీనేమో సార్. బట్టి నాకు ఎలా అనిపిస్తుందంటే అసలు సటిల్ స్ఫియర్ లోకి వెళ్ళిన వాడిని అసలు మనలాంటి వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేమేమో అన్నట్టుగా. అంటే దోస్ బిలాంగ్ టు ద గ్రాస్ వరల్డ్ అసలు వాళ్ళని ఐడెంటిఫై కూడా చేయలేమేమో అని ద వే దే టాక్. అలా అందుకే అనుకోవచ్చా సార్? అందుకే వార్నింగ్ టు హిజ్ లవర్స్ అన్నదాల్లో బాబా అదే విషయం చెప్పారమ్మా. ఒక ముత్యాల వర్తకుడు మాత్రమే ఒక ముత్యము మేలిమిదా నకిలీదా అని గుర్తించగలడు. అంచేత బ్రహ్మానుభవమును కలిగిన వాడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని గుర్తించగలడు. అందుచేత నీవు ఆ ప్రయత్నం కూడా చెయ్యవద్దు. నేనున్నాను కదా నీకు, నాతో సరిపెట్టుకో అన్నారు. అంచేత మనకి ఆ అర్హత లేదు అని చెప్పేశారు స్థూల చైతన్యంలో ఉన్నవాడికి. జయ బాబా తల్లి. అదే పద్మిని గారు మీరు చెప్తుంటే అనిపించిందండి. ఇప్పుడు మనకి సటిల్‌లో ఉన్నవాడిని గుర్తించడం ఎంత కష్టం అది ఎలా పెడితే, అసలు సటిల్‌లో ఉన్నవాడికి వాడి అనుభవం మనకి చెప్పడం అంతకంటే కష్టం బహుశా నేను అనుకోవడం. ఆబ్వియస్ కదా సార్. ఆ! నాకు అసలు గ్రాస్ లో మనం ఎవరు ఏమన్నది కూడా కనబడకపోవచ్చు కదా సార్. నాకు అది ఇప్పుడు ఒకడు అంటే చూడండి సార్, పీహెచ్డీ చేశాడండి ఇంగ్లీష్‌లో. ఓకే. ఓకే. ఎల్‌కేజీ కుర్రోడు వెళ్ళి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ షేక్స్‌పియర్ ఎలా చేశాడని అడిగాడనుకోండి, ఆయన చెప్పగలడు. వీడికేం అర్థం అవ్వదు కదా! కదండీ! అవునండి. అంచేత బాబా కూడా అదికేరనే మాటల్లో చెప్పాడు. బాబా వాట్ ఈస్ ద యూనివర్సల్ సఫరింగ్ దట్ యూ అండర్‌గో వై డోంట్ యూ ఎక్స్‌ప్లెయిన్ టు మీ అని రిపీటెడ్‌గా అడిగానని చెప్పాడు. బట్ బాబా వుడ్ బ్రష్ ఇట్ అసైడ్. ఒకసారి చాలా పాయింటెడ్‌గా అడిగాను. అప్పుడు బాబా నవ్వి చెప్పారు, ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ బట్ యూ కెన్ నెవర్ అండర్‌స్టాండ్. సో డ్రాప్ ఇట్. అంటే మనకి అంటే మన ఇమాజినేషన్ కూడా అందదనమాట. అది ఇంకా అనవసరం. అందదు. కరెక్ట్ అండి. అంతే. ఇంక చెప్పే ఉపయోగం లేదు కదండి ఇంకా. టైం వేస్ట్ కదా! జయబాబా సార్ నేను ఎందుకు ఇలా అడిగానంటే ఐ వాస్ అండర్ ద ఇంప్రెషన్ దట్ బాబా మండలి మెంబర్స్ సట్టుల్లో ఉన్నారేమో, అందుకే చూడండి కొంతమంది బాడీ విడిచిపెట్టేశారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు అని అన్నారు కదా. అంటే గ్రాస్ లో ఉన్న వాళ్ళనే బాబా తీసుకెళ్ళిపోయారా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే సట్లో ఉన్నారా అని ఒక డౌట్ వచ్చి అందుకు అలా అడిగాను సార్. హౌ టు ఐడెంటిఫై? ఏమన్నా అవతారుడు గ్రేస్ పడితే సటిలు, గ్రాసు, ఈ ఈ మెంటల్ ఇవేవి నిలబడవండి. అంతా బైపాసే. ఓకే, అలాగా. అది మనం ఇవన్నీ మనకు చదువుకోవడానికే తప్ప యాక్చువల్‌గా ఆయనతోటి ప్రయాణం చేసేవాడికి ఇవేవి వర్తించవండి.
సో వాళ్ళు కూడా సటిల్ అనుకోవడానికి కూడా మనకు లేదు, ఆలోచన లేదు. మనకు మనకి తెలియదు అనుకోవడం చాలా ఉత్తమం. ఆయన చెప్పాడు యు ఆర్ నాట్ నోయింగ్, ఐఎమ్ ఆల్ నోయింగ్ అని. అది బెస్ట్ అనమాట. అవును. అందుకే బాబా మస్తుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు అనేవారు. అడ్వాన్స్డ్ సెయింట్స్ దగ్గరికి వెళ్ళొద్దు అనేవారు. ఎందుకంటే ఇది నువ్వు నీ బుర్ర ఉపయోగించి రకరకాల కసరత్తులు చేద్దాం అనుకుంటావు, పప్పులో కాలేస్తావు అని చెప్పారు. ఓకే ఓకే, ఓకే, సరే. నెక్స్ట్ దానికి వెళ్దామండి. సంతోషం అయిపోయింది కదండి మీది దీంతో. సరే సార్. అమ్మ ఉన్నారా అండి గజలక్ష్మి గారు? బాబా సార్, జై బాబా, చదవండి అమ్మ. spiritually speaking, subtle means something completely different from the physical, however attenuated physical things may be. ఈ పారాగ్రాఫ్ కూడా మళ్ళీ సటిల్ గురించినే చెప్తున్నారండి బాబా గారు. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే, సూక్ష్మతత్వం గురించి చెప్పాలంటే అది అంటే సూక్ష్మము స్థూలము లో తేడా చాలా తేడా ఉంది. స్థూలతత్వం ఎంత క్షీణించినప్పటికీ కూడా అది పూర్తిగా సూక్ష్మంతోటి భిన్నంగా ఉంటుంది. అది 2 ఒకటి కాదు అని అంటున్నారండి. Although the gross sphere is the outcome of the subtle sphere and is dependent on it, that a subtle sphere is completely independent of the gross sphere. బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారండి. ఈ భౌతిక ప్రపంచం స్థూల ప్రపంచం నుంచే పుట్టింది. స్థూల ప్రపంచం ఉంది కాబట్టి, అంటే ఈ శక్తి ఉంది కాబట్టి దానిని ప్రదర్శించడానికి ఒక భౌతిక ప్రపంచం అవసరం కాబట్టి అందులో నుంచి భౌతిక ప్రపంచం పుట్టింది అంటున్నారు. అలాగే ఈ భౌతిక గ్రాస్ స్పియర్ అనేది పూర్తిగా సటిల్ స్పియర్ మీద ఆధారపడి ఉంది. కానీ ఈ సూక్ష్మ భూమిక అన్నది గ్రాస్ స్పియర్ మీద ఏమాత్రం ఆధారపడి లేదు అని చెప్తున్నారండి. As an example, we may take the act of eating. The gross act is the outcome of the thought and depends upon it. But the thought is independent of the physical act. దీనికి ఉదాహరణ కూడా చెప్పారు బాబా గారు. ఏమంటున్నారంటే యాక్ట్ ఆఫ్ ఈటింగ్ అంటే మనం భోజనం చేయడం అన్నది, తినడం అన్నది మనము ఉదాహరణగా తీసుకుంటే, తినాలి అన్నది ఏంటి అని అంటే, ఈ తినడం అన్నది మన ఆలోచన నుంచి పుట్టింది. మనకు తినాలి అన్న ఆలోచన వస్తే దానికి పర్యవసనంగా మనం భోజనం చేయడం అన్నది జరుగుతుంది. అంటే ఇది మన ఆలోచన మీద ఆధారపడి ఉంది. కానీ ఈ ఆలోచన ఈ ఫిజికల్ యాక్ట్ మీద, అంటే భౌతికంగా మనం భోజనం చేయడం మీద ఏమీ ఆధారపడలేదు. పూర్తిగా ఇండిపెండెంట్‌గా ఉంది అని. అంటే ఏంటంటే మానసికంగా ఈ ఆలోచన నుంచి పుట్టింది తినడం అన్న ప్రక్రియ. కానీ తినడం అన్న ప్రక్రియ నుంచి ఆలోచన పుట్టలేదు అని చెప్తున్నాను. జయబాబా ఇక్కడికి ఇక్కడ వద్దాం. ఇక్కడ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? సమప్ చేయండి సార్ ఇది. ఈ మొట్టమొదటికి మనం వెళ్ళాలండి. బాబా గాడ్ స్పీక్స్లో డిస్కస్ చేసిన విషయాల దగ్గరికి ఒకసారి వెళ్దాం మనం. బాబా ఏమన్నారంటే 3 భువనాలు ఉన్నాయి కదా, స్థూల భువనము, సూక్ష్మ భువనము, మానసిక భువనము, గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్. ఈ మూడిట్లో అన్నిటికంటే మూలమైనది ఇది మెంటల్ వరల్డ్ కదండి. అందుకనే దాన్ని కారణ శరీరము అంటాం. కారణ ప్రపంచము, కారణ శరీరము అంటాం మనం. అంటే మూలం అది. దాని నుంచి సటిల్ వచ్చింది, దాని నుంచి గ్రాస్ వచ్చింది. కానీ రివర్స్ కాదు.
కదండి. ఫస్ట్ మెంటల్, ఆ మెంటల్ నుంచి సెటిల్ వచ్చింది, సెటిల్ నుంచి గ్రాస్ వచ్చింది. కానీ గ్రాస్ నుంచి సెటిల్ రాలేదు, సెటిల్ నుంచి మెంటల్ రాలేదు. ఐ క్లియర్ సార్? ఇది మనం ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఇప్పుడు మనకి ఈ ఉదాహరణ, బాబా చెప్పిన ఉదాహరణ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మేలవుతుంది అనమాట. అది అంటే మామూలుగా భాషాపరంగా సటిల్ అంటే అర్థం ఏంటంటే నాజూకైనటువంటి గ్రాస్, దాన్ని సటిల్ అంటూ ఉంటాం. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఆధ్యాత్మిక మార్గములో గ్రాసు సటిల్ అని మాట్లాడినప్పుడు ఈ రెండు పూర్తిగా వేరు వేరు మాటలు ఇవి, ఒకదానితో ఒకటి పూర్తిగా వేరైనవి అని చెప్తున్నారు బాబా. అది ఇప్పుడు గ్రాస్ అంటే దేని నుంచి వచ్చింది? సటిల్ నుంచి వచ్చింది కదా. మనం చెప్పుకున్నాం కదా, మానసికం నుంచి మెంటల్ నుంచి సటిల్ వచ్చింది, సటిల్ నుంచి గ్రాస్ వచ్చింది. సో గ్రాస్ సటిల్ నుంచి వచ్చింది. అయినప్పటికీ అది ఆల్దో ది గ్రాస్ ఈ ది అవుట్కమ్ ఆఫ్ ది సటిల్ స్పియర్ అండ్ డిపెండెంట్ అనేది, ద సటిల్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ది గ్రాస్. సటిల్ మాత్రము గ్రాస కంటే పూర్తిగా సర్వస్వతంత్రమైనటువంటిది. ఉదాహరణ చెప్తున్నారు, ఒక గుర్రాన్ని ఈ చెరువు దగ్గరికి మనం అంటాం కదా, ఉదాహరణ చెప్తాం, చెరువు దగ్గరికి తీసుకెళ్ళి తాగించాం. యాక్చువల్గా దానికి తాగాలి అనే ఆలోచన లేకపోతే అది తాగడం కుదరదు. ఆ తాగడం అనేటువంటి ప్రక్రియకి మూలము దానికి తాగాలి అనే ఆలోచన. సో అది సటిల్ అనమాట, దానికి ఆలోచన కలగడం. ఆ తాగడం అనేటువంటిది ఫిజికల్ కదా. దీనికి బాబా అక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నారు, ఈ ఆలోచన అనేటువంటిది ఈ త్రాగడం అనేటువంటి ప్రక్రియ నుంచి పుట్టలేదు కదా. దానికదే దాహం దానికి స్వతంత్రంగా వేసింది, తర్వాత అది తాగింది. కానీ త్రాగడం నుంచి దానికి ఆలోచన పుట్టలేదు త్రాగాలి అని అని ఉదాహరణ చెప్తున్నారండి. ఇండిపెండెంట్ అని చెప్పడం కోసం, అంటే సటిల్ ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది గ్రాస్, బట్ గ్రాస్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది సటిల్. అది ఇక్కడ బాబా విషయం చెప్తున్నారు. జై బాబా సార్. ఇది కన్ఫ్యూషన్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దామండి దయచేసి. సార్ నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చిందండి ఇది ఆలోచిస్తున్నప్పుడు. థాట్ అన్నది మెంటల్ వరల్డ్ కి సంబంధించింది కదా, మరి ఇక్కడ మరి మనం సటిల్ వరల్డ్ కి సంబంధించినగా ఉపయోగం చేస్తున్నారు బాబా గారు ఈ అంటే సందర్భంలో. అంటే థాట్కి దానికి ఎనర్జీ తోడైతేనే అది గ్రాస్ అవుద్దండి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ రఘుపతి గారు చెప్తూ ఉంటారు, ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంది ఒక ఆవిడ అనుకుందాం, ఎంప్లాయీ వెళ్తూ ఉంటే అక్కడ వైభవ్ జ్యువెలరీ పెద్ద వడ్డాణం పెద్ద బోర్డు పెట్టాడు, ఏదో డిస్కౌంట్ తరుగు లేదు ఇలాగా. చూశాడు, చూసి అది కొనాలి అనుకున్నాడు, ఆలోచన వచ్చింది అది. కానీ బ్యాంకులో డబ్బులు లేవు, 100 రూపాయలే ఉన్నాయి. సో అది పక్కన పెట్టేశాడు, ఎందుకని అది అమలుపరచడానికి వీలు లేదు కదా, దానికి తగినటువంటి రిసోర్సెస్ లేవు నా దగ్గర. అయితే ఒక 10 రోజులు అయ్యేటప్పుడు ఏరియర్స్ ఏవో వచ్చి 5 lakhs అకౌంట్లో పడ్డాయి. రాగానే ఈ కోరికకి బలం వచ్చేసింది కదా, ఈ థాట్కి బలం వచ్చేసింది. బలం వచ్చేసి అది సటిల్ ఎనర్జీ అది పోగేసుకుందనమాట ఆ థాట్. ఆ ఎనర్జీని ఎప్పుడైతే పోగేసుకుందో అది మెటీరియల్ అయిపోవలసింది, ఫిజికల్ తినేస్తుంది అనమాట బుర్రలో. ఇక ఆఖరికి షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ కొనేసుకుని ఇంటికి తెచ్చుకుంటుంది, అది ఫిజికల్ గ్రాస్. సో మనం మొత్తం ఈ గోల్డ్ ఆర్నమెంట్ని కొనడం అనేటువంటిది ఒక ట్రాన్సాక్షన్గా తీసుకుంటే దాని డిఫరెంట్ ఫేజెస్. ముందు ఆ కాజ్ ఎక్కడ మొదలైంది, ఆ కొనాలి అనేటువంటిది ఆ కోరిక అక్కడ మొదలైంది కదా, మెంటల్లో మొదలైంది. అయితే మొట్టమొదటి వెంటనే మెటీరియలైజ్ కాలేదు, ఎందుకని దానికి సటిల్ ఎనర్జీ రాలేదు ఆ కోరికకి. అది అలా పుట్టి అలా ఉండిపోయిందంటే ఉండాలండి వడ్డానం బాగుంటుంది అని ఊరిపోయింది, ఎందుకని కుదరలేదు కదా, డబ్బు లేదు. ఎప్పుడైతే ఆ సటిల్ ఎనర్జీ తోడైందో ఈ డబ్బులు రావడం వల్ల ఇక అది ఫిజికల్గా మెటీరియలైజ్ అయింది. మనం అలా తీసుకుంటే సరిపోతుందమ్మా. కోరిక అనేది మెంటల్, అది సరే తీసేసుకుని కొనేద్దాం అనేటువంటిది థాట్, అది సటిల్. అలాగా ఓకే ఫిజికల్ ట్రాన్సాక్షన్ గ్రాస్. ఏమ్మా? అర్థమైందండి. ఓకే అమ్మా, జై బాబా అండి.
జీవో సార్. అదే నిన్న కాజాగూడలో రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు సార్. ఇది మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది. యాక్చువల్గా మనం వ్యాస్ట్ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికం కూడా చిన్న సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషనుగా చూస్తాం. యాక్చువల్లీ మనం ఇక్కడ ఉంటాం కనుక. కానీ యాక్చువల్లీ అదర్ సైడ్ నుంచి చూసాం అనుకోండి, చూస్తే వ్యాస్ట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో భౌతికం ఒక చిన్న కాంపోనెంట్ యాక్చువల్గా అక్కడి నుంచి చూస్తే. దాని బేస్ అంతేనండి. మీద యాక్చువల్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ ది స్పిరిట్, మ్మ్. నాట్ లైఫ్ ఆఫ్ ది మ్యాటర్. అవునండి. లైఫ్ ఆఫ్ ది స్పిరిట్ అంటే స్పిరిచువాలిటీ కదండి. అవునండి. మనం యాక్చువల్గా ఇది ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రణాళిక అని చూస్తున్నాం ఆధ్యాత్మికతని. అదే. అంటే సిలబస్లో లేని విషయం లాగా చూస్తున్నాం మనం. కొంచెం బాగా అడ్వాన్స్డ్ అయిన వాళ్ళు మనలాంటి వాళ్ళు చదువుకునేది అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం ఇక్కడ. చిన్నప్పుడు మాకు న్యూ స్కీమ్ ఎన్ఎస్ అంటారు కదండి, ఆ 10th క్లాస్ అవును. ఫస్ట్ బ్యాచ్ అనమాట మేము. ఆ ప్రతి సబ్జెక్ట్ బుక్కి చివరిలో కొన్ని చాప్టర్లు ఉండేవి, అవి సిలబస్లో ఉండవు, కానీ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో కెన్ కమ్ గో త్రూ ఇట్ అనమాట. అది ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రణాళిక అని ఉండేవి కొన్ని చాప్టర్లు, సరదాగా చదువుకోవచ్చు అనమాట, పరీక్షల్లో రావు అవి. అదే అదే 12th మ్యాన్ లాగా, 12th మ్యాన్ అంటారు చూడండి మనం క్రికెట్లో. మనం అలా స్టడీ చేస్తా ఉంటారా ఆధ్యాత్మికాన్ని? ఆధ్యాత్మికతని అదేదో పెద్ద సీరియస్ కానీ కుదరదండి, తర్వాత చూద్దామండి, మనకి ఇప్పుడు బిజీగా ఉన్నాం. బాగుంది. అదే సార్. ఓకే సార్. ఓకే, ఏమన్నా ఉందండి? లేకపోతే నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, ఫర్గెట్ఫుల్నెస్. ఓకే, కంటిన్యూ చేయండి. చేయండి అమ్మా. ఫర్గెట్ఫుల్నెస్, మరచిపోవడం, మరపు అన్నది. ఈ బాబా గారు చెప్తున్నారండి, ఈ మరపు అన్నది మామూలుగా మనము ఈ సాధారణంగా మాట్లాడే మర్చిపోవడానికిను ఆధ్యాత్మిక స్పిరిచువల్ దీంట్లో మాట్లాడే మరచిపోవడానికి చాలా డిఫరెన్స్ ఉందని అది ఈ పారాగ్రాఫ్ లో విడమర్చి చెప్తున్నారండి. The whole philosophy of approaching and realizing the truth hinges on the question of what we may call forgetfulness. సత్యాన్ని చేరుకునే ప్రయత్నం కానీ, దాన్ని గ్రహించే ప్రయత్నంలో కానీ మనము ఈ యొక్క తత్వశాస్త్రంలో దేని మీద ఆధారపడిందంటే పూర్తిగా ఒకటే ఒక ప్రశ్న, అది ఏంటంటే మరచిపోవడం అన్నది. అంటే మనము ఏది మర్చిపోతే దీని వైపుకి వెళ్తాము అన్నది బాబా చెప్తున్నారండి. The word forgetfulness used here must not be associated with its commonly accepted meaning of forgetting to post a letter or of a state of mind that is simply dull and blank. ఇక్కడ చెప్తున్నారండి, ఫర్గెట్ఫుల్నెస్ అంటే మరచిపోవడం అంటే మనం మామూలుగా సాధారణంగా మన నిజ జీవితంలో ఏదో పనులు చేయాలనుకుని చేయకపోవడం, అలా మర్చిపోవడం కాదు. దానికి ఎగ్జాంపుల్ గా కూడా చెప్పారు, ఒక ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని మర్చిపోవడము, లేదా ఇంకొకటి ఏదైనా పని చేద్దామని మర్చిపోవడము కాదు. ఇది టోటల్ గా మన మానసిక స్థితి. అది ఏంటంటే పూర్తిగా సారీ, ఇది అలాంటి మానసిక స్థితి కూడా కాదు, అంటే ఈ ఏమి ఆలోచన రహితమైన మనసు కాదు అని కూడా చెప్తున్నారండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదివినా సార్. Forgetfulness in this special sense is an attitude of mind that develops gradually into spiritual experience. ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా ఫర్గెట్ఫుల్నెస్ అంటే మరచిపోవడం అన్నది ఏంటి అంటే ఇది ఒక పైపేరా మొత్తం చదివేశారా మీరు? లేదు సార్, పైపేరానే చదువుతున్నాను సార్. అక్కడెక్కడో మిస్ అవుతున్నట్టు ఉన్నాయి కొన్ని వర్డ్స్, వెళ్ళలేదండి, చదవలేదు అనిపించిందండి గజలక్ష్మి గారు. ఇదే సార్, అది నేను చదివేది ఆ పారాగ్రాఫ్ లో ఉంది సార్. ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ది స్పెషల్ సెన్స్ ఇస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ దట్ డెవలప్స్ గ్రాడ్యువల్లీ ఇంటూ స్పిరిచువల్. థర్డ్ పారాగ్రాఫ్ కూడా ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ది స్పెషల్ సెన్స్ అని ఉంది సార్. Forgetfulness in the special sense is an attitude of mind that develops gradually into spiritual experience. ఇక్కడ మరచిపోవడం అంటే ఏంటి అని అంటే ఇది ఒక ప్రత్యేకమైన ఇంద్రియం.
అది ఏంటి అంటే మన మనసుని పూర్తిగా ఆధ్యాత్మికం వైపుకి తిప్పుకోవడం, ఆధ్యాత్మిక అనుభవాల వైపుకి తిప్పుకోవడం అని. ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్ ఈజ్ నాట్ ఫర్గెట్ఫుల్నెస్ బికాస్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఫిజికల్ అండ్ పార్ట్లీ మెంటల్. ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్ అంటే సన్యసించటం. ఈ భౌతికంగా మనం సన్యసించడం అనేది ఈ మర్చిపోవడం అనేది ఫర్గెట్ఫుల్నెస్ కాదు అంటున్నారు బాబా గారు. ఇది ఎందుకు అంటే ఇది కేవలం భౌతికమైనది లేదా కాస్త పార్షియల్ గా మానసికమైనది. బట్ ఇంటర్నల్ రెనౌన్సియేషన్ వన్ ఇట్ బికమ్స్ ప్యూర్లీ మెంటల్. బట్ అంతరంగిక సన్యాసించడం అంటే అది పూర్తిగా మానసిక ప్రపంచానికి సంబంధించింది, అది కరెక్ట్ అయినది, అదే ఈ ఫర్గెట్ఫుల్నెస్ అని అంటున్నారండి. అండ్ డస్ అస్యూమ్ ది క్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఈ మానసికంగా అంటే ఇంటర్నల్ అంటే ఆంతరిక సన్యసించడం అన్నది పూర్తిగా ఈ మనసు మానసికంగా పూర్తిగా శుద్ధమైంది కాబట్టి ఇది క్వాలిటీ కానీ దానికి మరిచిపోవడానికి ఒక గౌరవాన్ని కూడా ఇస్తోంది. దస్ వన్ మే రినౌన్స్ ద వరల్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఫర్గెట్ ఇట్. అంటే సన్యసించడం అన్నది చాలా తేలిక, కానీ అది మర్చిపోవడం అన్నది చాలా కష్టం. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ నేను చూసాను. నేను బ్యాంక్ లో జాయిన్ అయిన కొత్తలో సిఏఏబి క్లాసెస్ కి వెళ్ళేదాన్నండి. మాకు కమర్షియల్ లా చెప్పడానికి ఒక ఆయన వచ్చేవారు. ఆయన సడన్ గా ఒక రోజు రేపటి నుంచి క్లాస్ లేదు, మీరు నేను నోట్స్ ఇస్తాను రండి ఇంటికి అని చెప్పేసాను అన్నారు. ఏంటి అని అంటే ఇంటికి వెళ్ళి చూస్తే తెలిసింది ఏంటంటే ఆయన సన్యాసం పుచ్చుకుని హిమాలయాల్లో ఏదో బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పేసాను, వెళ్ళిపోతున్నారు అని అన్నారు. మేము కొంచెం ఆశ్చర్యపోయాం అందరమును, క్లాస్ లో వాళ్ళందరం. బట్ ఎనీవే ఆయన దగ్గర నుంచి నోట్స్ అది తీసుకుని వచ్చేసాం. ఆయన సెంట్రల్ బ్యాంక్ లో ఆఫీసర్ గా చేసేవారు. తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఆయన్ని పాట్నీ సెంటర్ లో చూశాను. వెళ్ళి అడిగాను, సార్ ఏంటి మీరు మళ్ళీ సన్యసించారు కదా, వెళ్ళిపోయారు, ఉద్యోగం భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు, మరి ఏంటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కనపడుతున్నారు అని. అంటే నాకు సన్యాసించడం అనగానే ఆ టైంలో ఒక కాషాయ వస్త్రం ధరించి ఉండడం అలా ఉంది. ఆయన అలా కాకుండా మామూలుగా ప్యాంటు షర్ట్ తోటి ఉన్నారు. వెళ్ళి అడిగితే ఆయన కొంచెం ఇబ్బందిగా నవ్వి అన్నారు, ఇదే మాట చెప్పారు, ఇదే లైన్ చెప్పారు, సన్యసించడం చాలా తేలికమ్మా, కానీ ప్రపంచాన్ని మర్చిపోవడం చాలా కష్టమైంది, అందుకని వెనక్కి తిరిగి వచ్చాను అంది. ఇది నాకు ప్రాక్టికల్ గా జరిగిన ఎక్స్పీరియన్స్. జై బాబా. జై బాబా అమ్మ. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? అంటే ఇక్కడ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఈ భౌతికత్వాన్ని మర్చిపోవడం అన్నట్టుగానా అండి? అంతేనండి, పూర్తిగా ఈ భౌతికముగా ఉండే విషయాల గురించి కానీ, సెన్సెస్ పంచేంద్రియాల గురించి కానీ, వాటి వలన వచ్చే సుఖాలు సంతోషాలు, పెయిన్ కానీ సారో కానీ, ఇవన్నీ కూడాను వదిలేసి మనం పూర్తిగా ఇంటర్నల్ గా అంటే ఆంతరికంగా అంతర్ముఖ ప్రయాణం మొదలు పెట్టాలండి. ఆ అంతర్ముఖ ప్రయాణంతో ఈ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వీటి వలన ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండగలగడమే మర్చిపోవడం అన్నది అని నేను అనుకుంటున్నానండి. నాకు అలా అర్థమైంది. ఓకే, అదేంటంటే ఇక్కడ చెప్పారమ్మా, ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ దిస్ స్పెషల్ సెన్స్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ దట్ డెవలప్స్ గ్రాడ్యువల్లీ ఇంటూ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. Sense of attitude of mind that develops gradually into spiritual experience. అంటే మనం మన మానసికంగా మన మనసు నిన్న ఈయన కూడా చెప్పారు కదండి రామకృష్ణ గారు కూడా, మనసు వల్లనే మనం ఇలా ఉంటున్నాము అని చెప్పేసి అని. సో నాకు ఇదే ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. అంటే మానసికంగా మనం ఇంకా ఈ భౌతిక ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం,
ఈ పంచేంద్రియాలను సంతోషపరచడానికి ఏమేమి చేయాలనుకుంటున్నామో అది చేసి ఆనందపడుతున్నాము. కానీ అది మర్చిపోయిన రోజున అంటే ఈ ఇంద్రియాలని సంతోషపరచడం అనేది మర్చిపోయిన రోజున అప్పుడు కొద్దిగా మన మనసు అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధమవుతుంది అని అనిపించిందండి. ఓకే. ఇంకోటి కూడా అయ్యుండొచ్చండి. ఇంత ముందు పారాగ్రాఫ్స్‌లో మనం చదువుకున్నాం గదా! ఆ భగవంతుడికి దగ్గరయ్యే కొలది ఈ భౌతికం మీద ఇంట్రెస్ట్ కూడా చాలా ఫాస్ట్‌గానే ఫేడ్ అయిపోతూ ఉంటది ఆయనకి దగ్గరయ్యే కొలది. కరెక్ట్. బహుశా దాని మధ్యలో ఉండేదే నేచురల్ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అయ్యి ఉంటుందని నేను అనుకోవడం. అలా అంటే నేచురల్‌గా అది ఆయనకి దగ్గరయ్యే కొలది ఈ అంటే మనం బ్రెయిన్‌లో మన ఏదో మెమరీ పెట్టుకొని మర్చిపోవడం ఈ టైప్ కాదు ఇది. నేచురల్‌గానే దాని మీద ఇంట్రెస్ట్ పోవడం లేకపోతే అసలు సహజంగానే ఉందన్నమాట. ఏదో అలా అనిపిస్తుంది నాకు ఈ టర్మ్స్. అంటే ఒకటి గుర్తొస్తుందండి. బహుశా నాగేశ్వర గారు కూడా ఎక్స్‌ప్లెయిన్ మనం ఇందాక గాడ్ స్పీక్స్ ఇంత ముందు చాప్టర్ చదువుకున్నప్పుడు ఫర్గెట్‌ఫుల్‌నెస్ ఏదో వస్తది ఒక వర్డ్. అంటే మర్చిపోయామన్న సంగతే మర్చిపోతాం అన్నది చాలా రాస్తారు ఎక్కడో. అంటే మనం మర్చిపోవడం అంటే ట్రూత్‌ని మర్చిపోయి ఈ ప్రపంచంలోకి వచ్చాం గదా! అంతాని. అవును సార్. మళ్ళీ మనం భౌతికంగా అదే ఈ జర్నీ అంతా పూర్తి చేసి భగవంతుడిలో ఐక్యమయ్యేటప్పుడట అసలు ఈ మర్చిపోయామన్న సంగతిని కూడా మర్చిపోతామట. మనకు తెలీదు ఇంత జర్నీ చేశామని, ఇన్ని జన్మలు ఎత్తామని, ఈ అనుభవాలు పొందామని. ఆఖరిన అంతా అయిపోయి మనం భగవంతుడిలో ఇదైన తర్వాత ఫర్గెట్‌ఫుల్‌నెస్ అన్నది కనుక మనం అది కూడా మర్చిపోతాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫర్గెట్‌ఫుల్‌నెస్‌లో ఉన్నాం వన్ సెన్స్‌లో. అంటే నాకు ఆ థియరీ ప్రకారం చూస్తే ట్రూత్‌ని మర్చిపోయాం కదా! మరిచితినా మందిరమే మళ్ళీ ఇక్కడ కూడా. భాస్కర్ రాజు గారి పాట. ఎనీవే చూద్దామండి నాగేశ్వరరావు గారు ఏం చెప్తారు. అన్నది కరెక్టేనండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? సార్ మనం అంటే భావ ప్రేమికులుగా మనం మన జీవితాలు గడుపుతున్నప్పుడు మనం అంటే మన జీవితంలోని ఏదైతే ఆచరణ రూపమైన జీవితాన్ని బాబా గడపమన్నారో అది గడపడానికి అనుకుంటున్నాం తప్ప అది గడపలేకపోతున్నాం. అంటే ఇది సాధ్యమా అనేది కష్టమే అని అనిపిస్తదండి మనసు, హృదయం అంతా కూడా. అంటే అంటే యాక్షన్ చేస్తున్నామేటో అనిపిస్తది తప్ప నిజంగా జీవితాన్ని బాబా చెప్పినట్టు గడుపుతున్నాం అనేది సాధ్యం కాదని అనిపిస్తది. జై బాబా. అంటే అందుకే 100% చేయలేం. అది చేయలేమని 100% ఆయనకి తెలుసండి. అందుకే కదా రిపెంటెన్స్ ప్రేయర్ అది ఆయన ఇచ్చింది. నిత్యం చేయడం మనం ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోలేకపోతున్నాము కనుక క్షమించమని అడిగి మళ్ళీ ప్రయత్నం చేస్తాం మన్నాడు నుంచి. ఆ ప్రయత్నం అనేదే ఇంటెంట్ అండి. ఆ ప్రయత్నం అన్నదే బహుశా నేను అనుకోవడం ఆయన మెజర్ చేస్తారు. ఎందుకంటే ఎలాగా మనం ఊబిలోనే ఉన్నాం. ఊబే ఉంటుంది మన ఒళ్ళుకి అంటుకుని. అది తెలుసు. అందుకే ఆయన ఊబిలోకి వచ్చి చెప్పాడు గదా! వచ్చి ఇలా ప్రయత్నం చేస్తే బయటపడతామని. ఎంత ప్రయత్నం చేస్తున్నాం అన్నదే ఇక్కడ. ఆ! బేసిక్ బాబా మనకొక సులువైన మార్గం కూడా చెప్పారు కదండీ! ఇలా హ్మ్. ఇది చేయడం కూడా కష్టము, చాలా కష్టతరం. అది నీ వల్ల కాదు. అందుకనే నిత్యం నా నామం తీసుకో. నేను నీకు సహాయం చేస్తాను. ఈ ఊబి నుంచి హ్మ్. బయటపడేస్తాను అని అన్నారు కదండీ! అదే. అంటే మనం బాబా నామం ఒక్కటి తీసుకుంటే ఈ ప్రయత్నం అంతా కూడా ఈ అంతర్ముఖ ప్రయాణం కూడా మనం బైపాస్ చేయొచ్చు అన్నట్టు నాకు ఆ మాట మీద అలా అనిపిస్తుందండి. అదేండి. ఎంత నామం చేస్తే అంత ఫర్గెట్‌ఫుల్‌నెస్ అంటే మనం మర్చిపోయి ఆయన అవ్వాలి గదా! జీవితంలో ఎక్కువ. సమ్‌వేర్ ఇయన్నీ కనెక్టెడ్ ఈ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అన్న వర్డ్‌కేమో అనిపిస్తుంది. బానే ఎలాబరేట్ చేసినట్టున్నారు నాకు గుర్తుని బట్టి ఈ చాప్టర్‌లో దాని గురించి. చూద్దాం మిగిలిన పేరాల్లో కూడా చాలా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అసలు ఇన్నాళ్ళు నేను జయబాబా సార్ ఇన్నాళ్ళు ఈ ఫర్గెట్ఫుల్నెస్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాము అసలు నేనెవరిని అనే విషయం మర్చిపోయాం కదా అది అంటున్నారు అనుకుంటాను. ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పారు అసలు ఈ భౌతిక ప్రపంచాన్నే మర్చిపోవాలి అని. ఓకే ఓకే నేను అలా అనుకుంటూ ఉన్నాను. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేనెవరిని ఆ ప్రశ్నతోనే కదా మొదలెట్టింది. అదే ఫర్గెట్ఫుల్నెస్ అనుకున్నాను. అదే డీటెయిల్‌గానే తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేశారమ్మా. అవి కూడా చదువుదాం మనం. ఇయన్నీ బహుశా క్లారిఫై అవుతాయి మనకు. సమ్ అప్ చేయండి సార్. 10 మినిట్స్ ఉంది.
జై బాబా. ఆయన ప్రశ్న అడిగారు శ్రీనివాస్ గారు అండి అడిగింది. మెహర్ కుమార్ గారు. మెహర్ కుమార్ ఓకే. గారు. మెహర్ కుమార్ గారా? అది. అది ముందు క్లుప్తంగా ఓ 2 మాటలు చెప్పుకొని అప్పుడు ముందుకెళ్దామండి. ఎందుకంటే అది మళ్ళీ ఉండిపోకూడదు మన బుర్రలో అలాగే కదా! ఆయన ఏమన్నారంటే, నేను బాబా ప్రేమలో ఉన్నాను. ఆయన చెప్పినట్టు నేను జీవించలేకపోతూ ఉన్నాను. ఏ రోజుకి ఆ రోజు నేను ఫెయిల్యూరే, నిరాశే. కదే. అయితే ఒకడు 15 అడుగులు గోతిలో పడిపోయాడండి. వర్టికల్‌గా ఉంది గొయ్య. ఎక్కడ మెట్లు ఏమి లేవు. పడిపోయాడు. వాడు రోజు ఏదో ఆ పక్కన ఆ గోడ పట్టుకొని ఎగబాకుతున్నాడు. ఒక అడుగు ఎగబాకుతున్నాడు. మళ్ళీ జారిపోతున్నాడు. మళ్ళీ ఎక్కడ పడతాడు? అదే బాటంలో పడతాడు. అయితే వాడు ప్రయత్నం చేయట్లేదని మనం డిస్కౌంట్ చేసేయగలమా వాడి నిజాయితీని? చేస్తున్నాడు వాడు. కానీ మళ్ళీ అదే బాటం పడిపోతున్నాడు. వాడు ఆ గోతి నుంచి ఎప్పుడు బయటపడగలడు? పైన ఒడ్డున ప్రియతమ్ముడు కూర్చొని ఉన్నాడు. చెయ్యి అందిస్తూ ఉన్నాడు ముందుకు వంగి, నా చెయ్యి పట్టుకోరా అని. మనము దానిని గమనించి ఆ చెయ్యి గట్టిగా పట్టుకోగలిగినప్పుడు బయటికి లాగేస్తాడు ఆయన. అప్పటి వరకు సేమ్ స్టోరీలా కనపడుతూ ఉంటుంది. వీడు ఒక అడుగు ఎగబాకడం, కింద పడడం, ఎగబాకడం, కింద పడడం. కానీ వాడిని మనం పూర్తిగా రైట్ ఆఫ్ చేసేయలేం కదా! వాడు నిజాయితీ లేదు, వాడి ప్రయత్నంలోని వాడి కెపాసిటీ అంతే పాపం. కదా! సో, ఆయన అక్కడ సాయం అందివ్వడానికి ఉన్నాడాయన. ఆ చెయ్యి పట్టుకోగలిగిన రోజున లాగేస్తాడాయన. అప్పటి వరకు మనకి ఇదంతా నిరాశ ప్రయత్నంలాగే కనపడుద్ది ఒకటి. 2 ఈ పేరాలోకి వచ్చేటప్పటికి నేను అవగాహన చేసుకున్నదండి. ఇది ఫైనల్ అని నేను అనలేను కదా! నా అవగాహన ప్రకారము ఇక్కడ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అని బాబా వాడడం ఏంటంటే, దృష్టి మరలిపోవడము. సాధారణంగా మనం ఫర్గెట్‌ఫుల్‌నెస్ కూడా బజార్‌కి బయలుదేరతాను. ఏవండీ నా భార్య చెప్తుంది. ఏవో 4 ఐటెమ్స్ చెప్తుంది. 3 ఐటెమ్స్ కొన్నాను. 4గో ఐటెమ్ గుర్తు రాలేదు. ఎంత గింజుకున్నా గుర్తు రాలేదు. అంటే ఎందుకు నేను మర్చిపోయానక్కడ? నా దృష్టి సరిగ్గా దాని మీద లగ్నం కాలేదనమాట ఆవిడ చెప్పినప్పుడు. అది జ్ఞాపకం పెట్టుకునేంత గట్టిగా నేను నా మనసు లగ్నం చేయలేకపోయాను కదా! సో, నా దృష్టి గనక మరలిపోతే అది ఫర్గెట్‌ఫుల్‌నెస్ అని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఉదాహరణ ఒక మస్తున్నాడు. అతను ప్రపంచాన్ని ఎందుకు పట్టించుకోడు? అతను ప్రపంచం గురించినటువంటి విషయాలన్నీ ఫర్గెట్‌ఫుల్‌నెస్‌లోకి వెళ్ళిపోయినాయి. మర్చిపోయాడు. దాటేసాడనమాట. పక్కకి పడేసాడు అంతే. ఆ ఫర్గెట్‌ఫుల్‌నెస్ గురించి ఇక్కడ బాబా మాట్లాడుతున్నారు. కదా! అంచేత విషయాల్ని మనం చాలా శ్రద్ధగా పట్టించుకుని రూపాయి కూడబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా! ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించగానే అంటే ఒకటో భూమికలో అడుగు పెట్టగానే ఎంతో కొంత శాతం మరుపు పెరుగుతూ ఉంటుందన్నమాట. మరుపు పెరగడం అంటే ప్రపంచం నుంచి మన ధ్యాస భగవంతుడి వైపుకు మరలిపోతూ ఉంటుంది. ఆరో భూమికి వచ్చేటప్పుడు తారస్థాయికి చేరిపోతుంది. నీకు ప్రపంచం పూర్తిగా విస్మరించేస్తాడు. ఇప్పుడు మస్తులను చూస్తే మనకు అదే కదా అర్థమవుతుంది. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. భగవంతుడి మీద ధ్యాస లగ్నమైపోయి ప్రాపంచిక విషయాలు ఫర్గెట్‌ఫుల్‌నెస్‌లోకి వెళ్ళిపోయినాయి. అది మనం గుర్తుపెట్టుకుంటే మొత్తం పూర్తిగా మనకి అర్థమైపోతుందనమాట. అది. సో, ఈ మరపుకి ఇంకా ముందుకు వెళ్ళే కొలది కూడా డిగ్నిటీ అంటే భగవద్ అనుభవాన్ని ఇవ్వగలిగిన స్థాయికి మనల్ని తీసుకెళ్ళిపోతాయన్నమాట అవి. అయితే ప్రపంచాన్ని మర్చిపోవడం వేరు. దాని నుంచి ప్రపంచాన్ని సన్యసించడం వేరు. కానీ దాన్ని మర్చిపోవడం అంటే అసలు ధ్యాసలోనే శేషము లేకుండా పక్కన తీసి పడేయడం అనమాట. అది ఈ పేరాలో మనం అర్థం చేసుకోవాల్సిందండి. ఇది యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ దట్ డెవలప్ గ్రాడ్యువల్లీ ఇంటూ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్. అంటే ధ్యాసని మరల్చేయడం అనమాట. దాని మీద నుంచి ప్రాపంచిక విషయాల మీద నుంచి భగవంతుడి మీదకి మరలిపోయేలా చేయడం. అదే ఆధ్యాత్మిక అనుభవం వైపుకు మనల్ని నడిపిస్తుంది. ఐ థింక్ ఇది సరిపోతుందనుకుంటున్నానండి. చాలా డీటెయిల్‌గానే డిస్కస్ చేసాం కదా! అది. సో, మరపు అనేటువంటిది ఒక మానసిక స్థితి అనమాట. అది మస్తుని మనం పెట్టుకుంటే మనకి స్పష్టంగా తెలిసిపోద్ది. జై బాబా సార్. జై బాబా. అయితే ఇదొక క్వాలిటీ ఉంది అన్నది మనం కొంచెం ప్రస్తుతానికి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది.
అంతే అంతే. అది రెనౌన్సియేషన్ కూడా బాబా చెప్పారు. ఎక్స్టర్నల్ అంటే అది ఆ మరపు మాత్రం పూర్తిగా సాధించలేదన్నమాట ఇంకా. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రెనౌన్సియేషన్ అని నేను చెప్పుకున్నాం. ఆ వస్తువు నుంచి దూరంగా ఎన్నాళ్ళు ఉండగలవు? మళ్ళీ ఆ వస్తువు కనపడితే మళ్ళీ అది లాగేస్తూ ఉంటుంది నన్ను. అంతే సరే అది. సో అక్కడ మరపు కంప్లీట్ అవ్వలేదన్నమాట. అది బాబా చెప్తున్నారు. ఆ ఫర్గెట్ఫుల్నెస్ కంప్లీట్ అయితే వాడు మళ్ళీ దాన్ని తారసపడినా కూడా దాన్ని పట్టించుకోడు. అవునండి. అది 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 ఇంటర్నల్ రెనౌన్సియేషన్ స్థాయి అన్నారు అది. ఎస్ సార్. ఏమన్నా ఉన్నాయండి దీని మీద పాయింట్స్? ఒక 5 minutes ఉందమ్మా, ఇది పూర్తి చేసేద్దామండి. ఈ చదివి పారాగ్రాఫ్ చేసేయమంటారా? చేసేద్దాం. Forgetfulness in this special sense thus explains the secret that lies behind all happiness, spiritual or otherwise, that human beings experience. ఈ మర్చిపోవడం అన్నది ఏంటి అంటే ప్రత్యేకమైన విధిలో చెప్పడం ఏంటంటే మానవులు మనుషులు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లో అంటే వాళ్ళ అనుభవాల్లో ఈ సంతోషం కానీ ఆనందం కానీ వేరే ఎలాంటి అనుభవాలైనా సరే అవి ఆధ్యాత్మిక పరంగా కావచ్చు లేదా వేరే పరంగా కావచ్చు. వీటి వెనక వీటిని మర్చిపోవడం అన్నదే ఈ ఫర్గెట్ఫుల్నెస్ అని అన్నాను. అంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండటం లేదా ఆధ్యాత్మిక పరంగా కూడాను మనం ఏమైనా అనుభవిస్తున్నామంటే వాటి యొక్క అర్థం ఈ మర్చిపోవడంలో నుంచే పుట్టింది అని అంటున్నారు. The Sufi term for this forgetfulness is Behkhudi, and it should not be mixed up, though it often is, with Behoshi. సూఫీలో బేఖుది అన్నది అంటే మర్చిపోవడం అన్నది దానికి అర్థంగా చెప్తున్నారు. అలాగే సూఫీలో బేహోషి అని కూడా అంటారు. బేహోషి అంటే పూర్తిగా మనం అన్కాన్షియస్ అవ్వడం, అంటే మనం అపస్మారకంలో పడిపోవడం. దీనికి దానికి రెండు ఒకటి కాదు, ఇవి రెండు వేరే వేరే అని అంటున్నాను. బేఖుది అని అంటే తనను తాను మర్చిపోవడం అనేది. యాక్చువల్ గా హిందీలో మీనింగ్ బేఖుది అంటే తనని తాను మర్చిపోవడం అనేది. ఇక్కడ ఈ సందర్భంలో తనని తాను మర్చిపోవడం అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు మర్చిపోయి పూర్తిగా ఆధ్యాత్మికంగా వైపుకి తిరిగి భగవంత్ స్మరణలో ఉండటం అన్నది ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అది వర్తిస్తుందండి. జయబాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? మీరు సమప్ చేయండి సార్. అది బాబా చెప్తున్నారు ఈ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఈ ప్రత్యేకమైన సెన్స్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది మానవుడు హ్యాపీనెస్, అది స్పిరిచువల్ అవ్వచ్చు, మామూలు. ఇప్పుడు బాగా విషాదంలో మునిగిపోయినోడు 2 గ్లాసులు 2 పెగలేసేసుకుని ఈ విషాదాన్ని మర్చిపోతే వాడి హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు కదా. అది ఫిజికల్ హ్యాపీనెస్ అవ్వచ్చు, స్పిరిచువల్ హ్యాపీనెస్ అవ్వచ్చు. ఈ అన్నిటి వెనక ఉన్నది ఈ ఫర్గెట్ఫుల్నెస్సే అని బాబా చెప్తున్నారు. అంటే దాన్ని పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా మనం పక్కన పెట్టేయగలిగితే హ్యాపీనెస్ ఉంటుంది. అయితే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే అన్కాన్షియస్ అయిపోవడం వేరు, కాన్షియస్నెస్లో ఉంటూనే దానిని మర్చిపోవడం వేరు అది చెప్తున్నారు. అంతే కదా. అన్కాన్షియస్ అయిపోయినప్పుడు ఆనందం అది వేరు, పూర్తి కాన్షియస్నెస్లో ఉంటూనే దానిని మర్చిపోగలగడము. అయితే షిరీన్ ఒక క్వశ్చన్ వేశారండి. అది నెక్స్ట్ వీక్ దాంతో మనం డిస్కషన్ ప్రారంభిద్దాం సార్. తప్పకుండా సార్. అలాగే సార్. జై బాబా. జై బాబా. అంటే టైం అవుతుందండి, 6 అవుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా.